తెలంగాణకు అమ్మనైతా అమ్మతనంతోని పార్టీ నడుపుతా అన్న కవిత మేడము నిన్న బండి భగీరథ్ ముచ్చట మీద మాట్లాడింది చూసినాం కదా. ఆమె అట్లా మాట్లాడి మైక్ కూడా బంద్ చేయక ముందే ఇటు సోషల్ మీడియాలో సెటైర్లు షురువైనాయి. ఆడవిల్లల తరపు కాకుండా బండి భగీరథే మంచోడు కావచ్చు అన్నట్టు మాట్లాడే వరకల్లా అక్కకే మిస్ ఫైర్ అయింది. ఇట్లయితే పార్టీని ఎట్లా ముంగటికి తీసుకుపోతుంది, వచ్చే ఎలక్షన్ల వరకల్లా ఎట్లా పవర్లకు తెచ్చే ఉపాయం చేస్తుందో అని అందరూ అనుమాన పడుతుండే వరకల్లా ఇగో ఈ షేరికల సూపర్ ప్లాన్లతోని వచ్చినట్టుంది కావచ్చు మరి. ఈ దెబ్బతోని కవితక్క పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అన్ని జాగాల్లో భారీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది కావచ్చు పోరి. ఈ మాస్టర్ స్ట్రోక్ తోని బీఆర్ఎస్ లీడర్లు మా ఫ్యూచర్ ఏందో నాయన అని ఫుల్ ఫ్రస్ట్రేషన్లో పోయినా పోవచ్చు మరి. లేకుంటేంది పార్టీని పరుగులు పెట్టించేందుకు ఎసొంటి యంగ్ బ్లడ్ను రంగంలో దింపుతుందో చూడరి మేడము. నారాయణ ఖేలున్న నవ యువకులకి కండువా కప్పి తెలంగాణ రక్షణ సేన పార్టీలకు రారి అని ఆహ్వానించింది కవిత మేడం. ఇట్లా ఒక్కొక్కరు పింఛన్ తీసుకోబట్టే 10,000 అవుతున్నట్టున్నదిగా. ఇట్లా 60-70 ఏళ్ళ ముసలోళ్ళను పార్టీలు చేర్చుకున్నట్టు చూసి కొందరేమో మరి లేత యూత్ని తీసుకున్నట్టు పార్టీలకు. మరి ఇంతకీ పడుసుపిల్లగాళ్ళకు ఓటక్కన్న వచ్చిందా లేదా అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఇసొంటి యువకులను చేర్చుకుంటారని చూసి పక్క పార్టీ యువజన విభాగం నాయకులకి బుగులై నిద్ర కూడా పడతలేదు కావచ్చు అని అనుకుంటా మాట్లాడబట్టిరు. కానీ పాపం పార్టీ పెట్టిన ఫస్ట్ నాటి సందే ట్రోల్స్కి టార్గెట్ అవుతుంది కవితక్క. ఫస్ట్ వారంలో పార్టీ పేరే మార్చవలసి వచ్చిన పాపం. అటెంక నిన్న బండి భగీరథ్ ముచ్చట్ల ఆమె స్టాండ్ ఏందో చెప్పి దండిగానే కామెంట్ వేయించుకుంది. ఇప్పుడేమో వయసు ఇట్లా